ధైర్యంగా ఉండాలి. దేవుడు మనలను ధైర్యపరుస్తాడు. ఫలించటం అంటే, ఫలింపు అంటే చెట్టుకు కొమ్మలు ఆకులు ఎలాగో అలా కాదు, కానీ మనం ఎదుర్కొంటున్న సమస్యలు పోరాటాల్లో మన దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ధైర్యపరుస్తాడు. ఒకవేళ మిత్రమా ఓడిపోయారేమో, ఓటమిలో ఉన్నారేమో, అధైర్యంగా ఉన్నారేమో, పిరికి ఆత్మతో ఉన్నారేమో, భయపడుతున్నారేమో, నా దేవుడు అంటున్నాడు దేవుని వాక్యములో ఆయన ధైర్యపరుస్తాడు. ఆది అపోస్తులను వాడు కృంగి ఉన్నప్పుడు ధైర్యపరిచాడు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. అంటే దేవుడు మనలను ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు. అంటే ధైర్యాన్ని నూరిపోయాలి, మన పిల్లలకి ధైర్యాన్ని నేర్పియాలని దేవుడు మనలను ఎలాగ ఉంచటానికి ఇష్టపడుతున్నాడంటే అప్పుల్లోను, బలహీనతల్లోను, శోధనల్లో ప్రియులారా మనం ధైర్యంగా ఉండాలి. స్తోత్రం. ఎలా ఉండాలని? ధైర్యంగా ఉండాలి. బైబిల్లో వారిని ఆయన ధైర్యపరచటం అంటే విజయము, విడుదల. విజయము ఏమై ఉన్నదండి? విడుదల. దేవుడు ధైర్యం మనకున్నప్పుడు మన ధైర్యం మనకిచ్చే ఆశీర్వాదం ఏమిటంటే విడుదల కలిగిస్తుంది, విజయాన్ని ఇస్తుంది. దేవుడు విడుదలతో కూడిన విజయాన్ని ఆయన కలుగు చేస్తాడు. స్తోత్ర. విడుదలతో కూడిన విజయాన్ని ప్రియులారా మన దేవుడు అనుగ్రహించునుగాక, దయచేయునుగాక. అలా దయచేస్తున్నందుకు చప్పట్లు గట్టిగా కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దామండి.